నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి తెలుగులో చాలామంది డైరెక్టర్స్ అయితే ఉన్నారండి. ఇప్పుడు మనకి కన్నప్ప సినిమా రాబోతుంది. కాకపోతే తెలుగు డైరెక్టర్ కాకుండా హిందీ నుంచి వచ్చి ఒక సినిమా తీయడం జరుగుతుంది. ఆ సినిమా అనేది మన తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారంటారా అసలు? ఎందుకు చేసుకోరు? నేను తెలుగు వాడినే. నా జీవితం నా సినిమాలన్నీ ఇళయరాజా చేశాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడు నాకు. ఒక 35 ఏళ్ళ నుంచి ఒక 9 సినిమాలు చేశాను, అన్నీ ఇళయరాజే. ఓకే. ఆయన అవసరం లేదు ఈ సినిమాకి అనుకునే టైంలో నేనే చేశాను, బికాజ్ ఐ నో మ్యూజిక్ కాబట్టి. సరేనా? ఓకే. సో ఇప్పుడు క్రియేటివిటీకి ఒక మంచి కథ చెప్పడానికి ఇండియన్సే కదా, అందరూ అలా చెప్తారు. కాకపోతే ఇండియన్స్ అయినా కూడా రాముడికి మీసాలు, ముస్లింని రావణాసురుడి కింద ఐఎస్ఐఎఫ్ అలీ కానీ పెట్టినా ఆడు చేసిన తప్పులు వీడు చేయకూడదు. ఆ డైరెక్టర్ చేశాడు కాబట్టి ఆదిపురుషులో మీసాలతో కూడా అది అందగాడు కాబట్టి బాగున్నాడు, నాకైతే బాగానే ఉన్నాడు. కాదు రాముడిని ఎప్పుడు కూడా మీసాలతో ఊహించుకోలేదు మనం. రామారావు గారు చేసినా ఎవరు చేసినా మహాభారత్ ఇవన్నీ ఉన్నాయి కదా, వచ్చినాయి రామాయణం వచ్చినాయి అన్నీ కూడా మీసాలు లేకుండా ఒక కిరీటంతో అలవాటు పడ్డాం. ఇందులో కొంచెం డిఫరెన్స్గా తీద్దామని అనుకునే డైరెక్టర్ కిరీటాలు అన్నీ తీసాడు. దాంతో సగం పడిపోయింది, 50% పడిపోయింది. మిగతా 50%లో 40% ఎప్పుడు పడిపోయింది? సైఫ్ అలీ ఖాన్ని రావణాసురులా చూపించాడు. నేనే ఫస్ట్ కామెంట్ చేశాను, ఇది ఆఫ్ఘనిస్తాన్ రావణాసురులా ఉన్నాడేట అన్నాను. అంటారు మరి, బికాజ్ అలాగ అలవాటు పడ్డాం, అలాగ అలవాటు చేశారు మనకి చిన్నప్పటి నుంచి. రావుడు అంటే ఎవడు? ఎన్టీ రామారావు. మా అత్తగారు ఒకసారి, ఆవిడ తమిళనే బాగా ఎడ్యుకేటెడ్, ఆవిడ ఒకసారి అంటే మేమే జోక్ చేసాం యాక్చువల్గా. ఎన్టీ రామారావుని పొగిడితే మేము హ్యాపీ ఫీల్, తెలుగు వాళ్ళం కదా మరి మేము. రామారావు ఎన్టీఆర్ అప్పుడే రామారావు మాదిరి ఇరికి, అదే రాముడు మాదిరి ఇరికి అందనమాట. మీరు రాముడు చూసావా అని అన్నాము. మీరు రాములు వారిని చూసావా అని అడిగాము సరదాగా. డోంట్ జోక్ జీ అనేది అనమాట ఆవిడ. అంటే దేవుడు అనగానే మనకి ఎవరు గుర్తించారు? రామారావు గారు. ఒక విష్ణుమూర్తిగా పైగా పాము మీద పడుకుని అవ్వడం. నేను జోకులు చేశాను, ఆయన కూడా ఆయన మంచి ముక్కు ఇతరులతో ఉండేవాడు కాబట్టి ఆయన్నే మనం ఊహించుకున్నాం. శోభన బాబుని కూడా ఒప్పుకోలేదు కురుక్షేత్ర సినిమాలో, కృష్ణ గారు ఓన్ సినిమాలో. రామారావు గారు అంటే రామారావు గారితో అలవాటు పడిపోయాం దేవుడు అంటే. అదేవిధంగా విజయ్ చంద్రని యేసుప్రభు కింద వేసాడు, ఆయన బ్రాహ్మణ్ యాక్చువల్గా. యేసుప్రభు కింద పక్కా సూట్ అయిపోయాడు, మంచి ముక్కు. నా సినిమాలో వేసాడు మా ఫ్రెండ్ నాకైనా. ఆయన షూట్ అయినట్టు ఎవరో షూట్ అవ్వరు. హాలీవుడ్లో చేసిన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో యాక్ట్ చేసిన ఆయన కూడా మెల్ గిబ్సన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, అందులో కూడా యేసుప్రభు అంటే ఇతనే ఉండాలేమో అనిపించింది నాకు. పెద్ద ఆయన అయిపోయాడు ఇప్పుడు యాక్చువల్గాను, తలకెలా కట్టుకుని ఉంటాడు కదా విజయ్ చంద్ర అని చెప్పేసి. సో ఒక్కొక్కరితో అలాగ అలవాటు చేసాం మనం ఆ విధంగా. తప్పితే నార్త్ ఇండియా అయితే సౌత్ ఇండియా అయితే ఎనీవేర్ దేర్ ఇండియన్స్ ఓన్లీ. ఇండియాలో హిందూ మతం అనేది మొత్తం ప్రపంచంలోనే చాలా అతి పురాతనమైన మోస్ట్ వాల్యుబుల్ ఇది యాక్చువల్గా. సో దాని గురించి చదివి అందులో చేసిన పొరపాటు ఇందులో చేయరు. ఇది శివుడి మీద, శివుడి భక్తుడి మీద. కన్నప్ప అంటే ఎవరు? శివుడి భక్తుడి మీద, నాన్ వెజిటేరియన్ ప్యూర్. అతనికి భక్తి ఏమో తెలుసు, ఇది తినకూడదని చెప్పి శివుడికి మాసం కూడా పెడతాడు. ఇది కూడా మనకు ఎలా తెలిసింది? బాపు గారు భక్త కన్నప్ప సినిమాలో చూసాం. ఆ ప్రభాస్ వాళ్ళు పెద్దనే యాక్ట్ చేశాడు అందులో, కృష్ణరాజు గారు. నేను ఆల్రెడీ చెప్పాను. అంచేత మంచి సబ్జెక్టు. దేవుడు నీలో ఉన్న భక్తిని చూస్తాడు, నీలో ఉన్న సిన్సియారిటీని చూస్తాడు. కానీ నువ్వు నాకు మాసం ఒక పెట్టావు, నిజంగా వెజిటేరియన్ పెడితే తింటాడా? శివలింగంలో తింట కదా. సో అది పాయింట్ ఈజ్ వెరీ గుడ్. నార్త్ ఇండియా అయితే ఎవడో అంటూ ఉంటాడు, నార్త్ ఇండియన్ అయితే ఇండియన్సే బ్రహ్మాండమైన సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఎవరో మన అసలు మహాభారత్ రామాయణం దూరదర్శన్లో వచ్చిన తర్వాత మనకు భక్తి పెరిగింది. దట్ హెస్ బిన్ డైరెక్టెడ్ బై నార్త్ ఇండియన్స్. కాకపోతే వాళ్ళ ఫేస్లకి మన ఫేస్లకి ఏంటంటే వాళ్ళ మీసాలు తీసేస్తే కూడా కొంచెం బ్రాడ్గా ఉంటారు కాబట్టి తప్పితే దాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ ఇందులో ఏముంది? ఇందులో బ్రహ్మాండంగా ప్రభాస్లో వచ్చిన క్యారెక్టర్ పెట్టాడు, అక్షయ్ కుమార్ని ఇంకొక మంచి శివుడి కింద పెట్టాడు. ఇంకేం కావాలి? ఆదిపురుషులో చేసిన పొరపాట్లు చేయకూడదని బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా చేయొచ్చు. మోహన్ బాబు కొడుకులకి ఆ బుద్ధి ఉందని అనుకుంటాను కదా. ఎక్కడి నుంచో ఊడిపడ్డవాడు ఏం కాదు కదా. ఇంకా అతనే కొంచెం మైనస్. నోటు తెలుగులో చెప్పే డైలాగు నత్తి వస్తూ ఉంటుంది. నత్తి రావటం వేరు, నత్తి వచ్చినట్టు కనపడటం వేరు. ఇది కనపడుద్ది, నాలుగు మడత పడడం కనపడదు. ఎందుకంటే ఫ్రాంక్ ఎవరు చెప్పలేదు, కవర్ చేసుకోవాలి అతను. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ షాట్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. అది నాకు తెలియకుండా ఉంటుంది. కానీ చాలా చాలా సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి ఇప్పుడు యాక్చువల్గాను. అది చేత అది కనపడకుండా, ఆ డైలాగ్లో కూడా మడత పడకుండా
ఎనివే ఒక తెలుగు తప్ప మిగతా భాషలో అతను మాట్లాడు. అది పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు, తమిళ్, కన్నడ, హిందీ అని ఇట్లా వాడు వేరే మాట్లాడతారు, అందులో కవర్ చేస్తారు. తెలుగులోనే ఇంకా అతను జాతికి చెప్పాలి. అతను ఒకవేళ డైలాగ్ చెప్పే సాహసం చేస్తాను. ఒకప్పుడు సంకీర్తనలో నాగార్జున నాకు అదే మొట్టమొదటి సినిమా అది. అతను 4 సినిమాల తర్వాత రిలీజ్ చేశారు కానీ స్టార్ట్ అవ్వను. అయితే ఇతను ఎంతైనా బ్రాహ్మణులు మాట్లాడినట్టు మాట్లాడలేడని కవి అందులోను. పల్లివాడి క్యారెక్టరే నాగేశ్వర గారితో అన్నాను, డబ్బింగ్ చేపిస్తాను బాలు గారితో అని. నా కొడుకు నీ సినిమాలు చెప్పలేడని పేరు వచ్చేస్తుంది, అన్ని సినిమాలు చెప్తున్నాడు, ప్లీజ్ జాగ్రత్తగా నువ్వు అతనితో చెప్పించి అన్నాడు ఆయన. నాగేశ్వర గారు లేదు సార్, అవన్నీ ఆ కవితలన్నీ చెప్పాలంటే బాలు గారు చాలా బాగా చెప్తారు అన్నాను. అంటే వద్దన్నాడు. అప్పుడు అతనితో కష్టపడి చేయించాం. నాకుతోటే కూర్చోబెట్టి అదిలో 1-4 సార్లు చెప్పించాను అన్నమాట. అర్థమైనప్పుడు ఆ విధంగా ఇతను ఒకవేళ బాగా చెప్పలేకపోతే అతను ఏదో చేయాలి, లేకపోతే దత్తి కనపడిపోతూ ఉంటుంది. దత్తిగా ట్విస్టెడ్ టంగ్ అనుకుంటుంది, ఆ టంగ్ తెలిసిపోతూ ఉంటుంది. దట్ షుడ్ నాట్ బి మేజర్ ప్రాబ్లమ్ ఆర్ హిండ్రెన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. అక్కడ కవర్ చేసేస్తారు, మిగతా భాషలన్నీ కూడా బాగా చెప్తారు యాక్చువల్ గారు. సో అది నా ప్లీ కదా, తెలుగు డైరెక్టరా డైరెక్టర్ నాన్ సెన్స్ అది. ఎవ్రీవేర్ ఇస్ ఎన్ ఎపిక్. కావ్యం అంటే కావ్యమే, అది బ్రహ్మాండమైన అందరికీ తెలిసిన కావ్యం భక్త కన్నప్ప కదా. అందులో ఆల్రెడీ చేసేసిన సినిమా ఉంది, బాపు గారు కళాత్మక దృష్టితో తీసిన సినిమా అది. మంచి పాటలు ఉంటాయి వాణిశ్రీ కృష్ణరాజు గారికి అని. సో అందులో హాస్యం కూడా చాలా శృంగారపాళ్ళు ఎక్కువ ఉంటాయి అందులోను. అంచేది ఇవన్నీ ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో అతను తెలుసు. మోహన్ బాబుకే తెలుసు. మోహన్ బాబుకే పెద్ద రామారావు గారు ఫ్యాన్ అతను. ఈ మధ్యన ట్రాల్ చేసేసి అలాగే అయిపోయారు, కానీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ యాక్చువల్గా. అంచేత వాళ్ళ ఫాదర్ గైడెన్స్ డెఫినెట్గా ఉంటుంది, ఆయన కూడా డిస్కషన్లో కూర్చుని ఉంటాడు. నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అయితే అప్పుడు అన్నారు ఇళయరాజా మన వాళ్ళు ఎవరు లేరని. ఉండొచ్చు. నేను చదువుకున్నప్పుడు మెడ్రాస్ చదువుకున్నప్పుడు ఒక రెవల్యూషన్ పట్టుకొచ్చాడు ఇళయరాజా. అప్పటి వరకు నాకు ఆర్డి బర్మను, ఎస్డి బర్మను, హిందీ పాటలు అంటే ఇష్టం. ఓకే, దాని తర్వాత సౌత్ ఇండియా వచ్చేటప్పటికి ఎంఎస్ విశ్వనాథన్ అంటే ఇష్టం, కేవి మహాదేవన్ ఇష్టం, అప్పుడప్పుడు రమేష్ నాయుడు గారు, పెండియాల అవన్నీ ఇష్టం. కానీ ఒక లెవెల్కి చూసింది ఎవరు, ఎంఎస్ విశ్వనాథ్ని, కేవి మహాదేవన్, చక్రవర్తి. ఆయన మ్యూజికే రాదు, అయినా చాలా మంచి మెలోడీస్ ఇచ్చేవాడు. మీరు ఇంకా పొట్టు ఉంటారు, చిన్నపిల్లలు చెప్తున్నాను. దాని తర్వాత ఒక రెవల్యూషన్తో పట్టుకొచ్చింది ఇళయరాజా. సో నేను ఆబ్వియస్లీ నాకు నేను పనిచేసిన సినిమాలు కూడా, అసిస్టెంట్గా పనిచేసిన సినిమాలు కూడా ఆయనే, సాగర సంగమం. నేను అప్పుడే అడిగేశాను, నేను డైరెక్ట్ చేస్తే నువ్వు నాకు మ్యూజిక్ చేయాలని అడిగాను. చేస్తాను, నువ్వు అడిగిన ధైర్యంగా చాలా అడిగామని అన్నాడు అనమాట. నాకు అర్థం లేదు, నేను ఎప్పుడు ధైర్యం ఉంటున్నాను సంగతి ఆయనకు తెలీదు. ఈ ధైర్యం అంటే ఈనాడు ధైర్యం ఏంటి, చేస్తే చేస్తాడు, లేదు మానేస్తాడు అనుకున్నాను. ఈరోజు కూడా నాకు అది జోక్. అది ధైర్యం ఏంటి, డైరెక్టర్కి ధైర్యం ఉండాలి. డైరెక్టర్ షుడ్ బి హిట్లర్. డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ ఎ కమాండ్. నేను అలా కమాండ్గా ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళకి సినిమా చేయను. నేను చెప్పినట్టు జరగాలి అక్కడ. మ్యూజిక్ డైరెక్టర్ని ఎవడైనా, దట్ ఈస్ వాట్ డైరెక్టర్ అంటాను నేను. ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అందుకనే వేరే ఉద్దేశంతో కాదు, డైరెక్టర్ షుడ్ హ్యావ్ దట్ కన్విక్షన్. సో అంచేత మోహన్ బాబు కొడుకు ఈ ప్రాజెక్ట్ ఎత్తుకోవడం చాలా మంచిది. ఎప్పుడు ఎత్తుకున్నాడు, ఒక్క వేషమైనా వేస్తామని ప్రభాస్ ఓకే అందరూ ఎత్తుకున్నాడు. ప్రభాస్తే దానికి ఎసెట్. అక్షయ్ కుమార్కి మార్కెట్ పోయింది. అక్షయ్ కుమార్ కమర్షియల్ చేసాడు, మంచి యాక్టరే. ఆడ కొద్దిగా పేడిగళ్ళగా పెద్ద అతను శివుడు వేసినంత మాత్రాన్ని ఇంకా ప్రభాస్ శివుడు వేస్తే ఇంకా బాగుండేది. ఏదో ఏ కారణాల వల్ల చేయనని ఉంటాడు. డేట్లు ఏ ఇచ్చుంటాడో 2 రోజులు 3 ఇచ్చుంటాడు. డబ్బులు ఇచ్చారో ఇవ్వలేదో, మోహన్ బాబు మీద గౌరవంతో డబ్బులు తక్కువ చేసాడో అసలు తీసుకోలేదో. ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత, ఎంటర్ ద డ్రాగన్ లాగా ఎంటర్ అయిన తర్వాత దానికి ఒక కలర్ వచ్చింది. ప్రభాస్ ఇచ్చాడని తెలిస్తేనే అక్షయ్ కుమార్ ఇస్తుంటాడు. ప్రభాస్ని అడుగుతామండి, ముందు మీరు అనుకున్నట్టు ఎవరో ప్రభాస్ ఎంటర్ అయ్యాడు కాబట్టి అతను ఎంటర్ అయ్యాడు. అర్థమైనప్పుడు మీకు, బికాజ్ ఈజ్ ద ట్రూ పాన్ ఇండియా హీరో ప్రభాస్. సో అంచేత దే హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ ప్రభాస్ క్యారెక్టర్. 1 రోజు 2 రోజులు ఇచ్చినా కూడా సినిమా అంతా కనిపించడం లేదా అది చూసుకోవాలి వాళ్ళు. లేకపోతే ఏమవుతుందంటే మన ట్రైలర్లాగా ఒక్క షాట్ ఇలా వస్తాడు అనమాట. నేను గమనించాను అది. ఇలాగ ఎవరు యాంకర్ చూపిస్తే దాని గురించి మాట్లాడమంటే ఒకసారి ట్రైలర్ చూపించమని అడిగితే ఎవ్రీ షాట్ రికార్డ్ అయిపోతుంది నాకు. అందులో ఒక షాట్లో వస్తాడు ఇలాగ. సో దాన్ని బట్టి చూస్తే ఇదే రేషియోలో కానీ సినిమాలో ఉన్నాడు అనుకోండి, వచ్చి వెరిపించి వెళ్ళిపోయాడు అనుకోండి, దెబ్బతింటుంది. అక్కడక్కడ కనిపించాలి. ఏమో మరి ఏం క్యారెక్టర్ తెలియదు నాకు, అంత బాగా రామాయణ పురాణాలు అంత బాగా తెలియదు. బట్ స్టిల్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాను. ప్రేక్షకులకు ఇష్టపడదు అటువంటి సినిమా డైరెక్ట్ చేయడం.
కిరీటాలు ఇది పెట్ట అటు ఎప్పుడన్నా బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి ఆ డ్రెస్లు అన్నీ ఇప్పాలనుకుంటాను అనమాట. నాకు అందుకు చిరాకు సినిమాలు డైరెక్ట్ చేయడం. చేసి చూస్తాను. ఐఎమ్ వెరీ మోడర్న్ డైరెక్టర్, వెరీ వెరీ మోడర్న్. ఓకే. సో ఈ కిరీటాలు వాటిని లైక్ చేస్తాను. రామారావు గారి సినిమాలు ఎన్ని దేవుడి సినిమాలు చాలా చూస్తాను. ప్రేక్షకులా చూస్తాను, నేను కూడా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. దేవుడిలాగా చూస్తాను. కానీ డైరెక్ట్ అనేటప్పటికి నాకు చాలా భయం వేస్తుంది. కిరీటాలు, అమ్మాయి డ్రెస్సులు, అక్కడక్కడ భరతనాట్యం డ్రెస్ వేస్తేనే రమ్యకృష్ణకి ఫీల్ అయిపోయాడు నేను. ఎవత్తా ఇది ఎంతసేపు చేసుకుంటూ వస్తుందని చెప్పేసి అనుకునేవాడిని. సంకీర్తనలో అన్నీ వేసుకోవాలి కదా మరి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ భరతనాట్యం కాస్ట్యూమ్. నాది క్యాజువల్గా ఉండాలన్నమాట, ఇలాగ డ్రెస్ మామూలుగా ఉండాలి, ఉంటూ సినిమాలు ఉండాలని అనుకుంటాను అనమాట, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్యాంటసీ. దాని చేత ఇందులో ప్రభాస్ ఈజ్ ద మెయిన్ ఎసెట్. కలర్ ఆఫ్ ద మూవీ ఇస్ చేంజ్డ్. అండ్ అక్షయ్ కుమార్ ఆల్సో ఫర్ నార్త్ ఇండియా. నాన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో పాన్ ఇండియా అంటే రిలీజ్ చేస్తారు, 8 to 9 స్టేట్లు రిలీజ్ చేస్తారు అదర్ దాన్ అబ్రాడ్. అంచేత అన్నింటికి కూడా బాగుంటుంది, కథ బాగా చెప్పాలి. అక్కడ నాకు ఫస్ట్ నుంచి కొట్టేది ఏంటంటే గ్రీన్స్ ఎక్కువ చూపిస్తున్నాడు లాన్స్లో. కథ అంతా లాన్స్లో జరుగుతుంది, ఎప్పుడు అడవిలో చూపించాడు ఆయన బాబు గారు. అటువంటి అంతా గ్రీన్స్ లాన్స్లో జరుగుతున్నట్టు చూపిస్తున్నాడు. అది ఎందుకు తీసాడో అక్కడ ఆ లొకేషన్ ఎవరికి కనబట్టి అది బ్యాడ్గా మాట్లాడుకున్నారు బయట. ప్రజలు చాలా ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్. వాళ్ళ డైరెక్టర్ లాగా, వాళ్ళ కెమెరామెన్ లాగా ఫీల్ అయిపోయి తెలిసి తెలియకుండా కామెంట్ చేస్తారు. బట్ నాకు అనిపించింది లాట్ ఆఫ్ సీన్స్ దే షోన్ ఆన్ ద బ్యాక్ డ్రాప్ గ్రౌండ్లో గ్రీన్స్లో తీసినట్టు ఉంది నాకు. సో అదొకటి. అండ్ ఆ అబ్బాయి ఆ నత్తి కొంచెం కవర్ అయ్యి ఉంటే ఇట్ విల్ డూ వెల్. డైరెక్టర్ ఎవడైతే రామారావు గారి సినిమాలు ఉంటాయి పౌరాణికం, డైరెక్టర్లు ఉన్నా కూడా ఆయనకు కూడా ఎక్కువ తెలుసు. ఆయన గైడ్ చేసేవారు, ఆయన డైరెక్ట్ చేసేవాడు కదా. ఆయన డైరెక్టర్గా గొప్ప డైరెక్టర్. దాని వేరే కన్నా మంచి మంచి సినిమాలు తీశారు. కానీ ఆయనతో చేసిన వాళ్ళు కమలాకర్, కామేశ్వరరావు పెద్దవాళ్ళే, కానీ ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుని ఆయనే డైరెక్టర్ అయ్యారు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యత ఉన్న నటుడు కాబట్టి రామారావు గారు. అలాగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే డైరెక్టర్ ఉంది, వాడు మంచి సబ్జెక్ట్ తెచ్చాడు, నేను ఎలా తీస్తా అని చెప్తాడు. స్టోరీ బోర్డు ఉంది ఈ రోజున. ఇటువంటి సినిమాలకి ఫుల్ స్టోరీ బోర్డు సాఫ్ట్వేర్ ఉంది ఇప్పుడు, మొత్తం ముందు వచ్చేస్తుంది ఇంక్లూడింగ్ సెట్లు. ఓకే సార్. అలా తెస్తుంది బాహుబలి 2 అన్నీ. అంచేత ఎవ్రీథింగ్ ఈజ్ షోన్ నవ్. నువ్వు అక్కడికి వెళ్ళి తీయాలంతే, ఏది విర్చువల్గా తీస్తున్నామో, ఏది సెట్లో తీస్తున్నామో, ఏది గ్రీన్ మ్యాట్లో తీస్తున్నామో అవి మళ్ళీ కాంపోజిట్ చేస్తారు, చేసి తయారు చేస్తారు అనమాట ఇప్పుడున్న ప్రకారంగా. అంచేత దట్ ఈస్ నాట్ ఏ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఆర్ హిండ్రెన్స్. డైరెక్టర్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎనీ డైరెక్టర్ డైరెక్ట్ ఈజ్ డైరెక్టర్. కాకపోతే ఆ సంస్కృతి ఫాలో అయ్యేది ఆ ఆది పురుషులో అతను పొరపాటు చేశాడు. యాక్చువల్గా అది కూడా పెద్ద పొరపాటుగా లేదు, అమ్మాయి బాగుంది, అందరూ బాగున్నారు యాక్చువల్గా. అది మిసాలతో కూడా అతను అందగాడు కాబట్టి బాగున్నాడు. కానీ మన వాళ్ళు అలా ఒప్పుకోరే. రావడానిగానే నీల మేఘస్వామి ఇది అంటారు కదా, గ్రీన్ గాను బుల్గు గాను ఉంటారు కదా. మేము వెళ్ళి నా దండం పెట్టుకోవడం తప్ప ఇంక చేయం కాబట్టి తెలియదు నాకు. అంచేత మా ఊరిలో మాకు సొంత గుడి కూడా ఉంది, అయినా కూడా దండం పెట్టుకోవడం అవి ఊహించుకుంటే వీడికి మిసాలు ఎందుకున్నా వీడికి ప్రభాస్కి అనుకునేవాడిని అనమాట. సో దట్ ఈస్ ద డీమెరిట్ ఆఫ్ ఎ ఫిలిం. అటువంటి పొరపాట్లు ఇందులో చేయనంత సేపు డైరెక్టర్ ఎక్కడి నుంచి వస్తే మనకట్టి రిచర్డ్ ఆటన్బరో గాంధీ గారు తెలియదా, మన గంటబా తీశాడు 10 సంవత్సరాలు స్టడీ చేసి భారతీయ సంస్కృతిని అంతా ఉట్టిపడేలా. గాంధీ సినిమా ఈజ్ అ ఫారినర్ బట్ ఎ గ్రేట్ డైరెక్టర్ ఇన్ హాలీవుడ్, రిచర్డ్ ఆటన్బరో. యాక్ట్ చేసిన గాంధీ గారు యాక్ట్ చేసిన కూడా ఇండియన్ కాదు, బెన్ కిన్స్లీ. ఆయనలాగా మంచి ముక్కున్నామని చూశాడు, ఆయనలాగా ట్రైనప్ చేశాడు ఒక 2-3 months. ఆయన ఆజానుబాహుడు కాబట్టి గాంధీ గారు. సో దీస్ ఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్స్ ఎబిలిటీస్ తప్పితే అటు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అసలు ఈ డిఫరెన్స్ బెటర్ రాకండి యాక్చువల్గా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.